హలో అండి. ఈరోజు నేను కాబూలి శనగలు కర్రీ విత్ పొటాటో కర్రీ గురించి చెప్తానండి. ఫస్ట్ మనం పచ్చిమిర్చి, టమాటా, పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, లవంగులు ప్లస్ జీడిపప్పు, నానబెట్టుకున్న గసగసాలు ఇవన్నీ తీసుకోవాలండి. అవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టిన కాబూలి శనగలు ప్లస్ పొటాటో ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయలు, కరివేపాకు వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని తీసుకొచ్చి దీంట్లో వేయాలండి. అది కొద్దిగా పచ్చివాసన పోయి పైన నూనె తేలేలాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం ఏవైతే ఉడకబెట్టుకున్నామో కాబూలి శనగలు ప్లస్ పొటాటో పీల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని శనగలు ఇవి మొత్తం దాంట్లో వేయాలండి. సారీ అండి, నేను ఒక చిన్నది మిస్టేక్ వచ్చింది. ఈ శనగలు వేసేటప్పుడు కొద్దిగా కారం, పసుపు, మీ దగ్గర ఉంటే ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. అవన్నీ మగ్గిన తర్వాత మనకి అవి కొద్దిగా వాటర్ అయ్యి ఇంకిన తర్వాత ఈ శనగలు, పొటాటో పీసెస్ కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మీకు ఈ టేస్ట్ ఎలా ఉండిద్దంటే చపాతీ అసలు ఎవరు తినని వాళ్ళు కూడా చపాతీ తింటారండి, అంత బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.